నమస్కారం అందరికీ. స్వాగతం మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్లోకి. ఈరోజు మనం భారతీయ ఫుట్బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక అద్భుతమైన క్రీడాకారుడి జీవన గాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే తులసీదాస్ బాలరాం. ఒక చిన్న గ్రామం నుంచి దేశాన్ని ప్రతినిధించే వరకు ఆయన ప్రయాణం ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలను కలిగిస్తుంది. ఫుట్బాల్ పట్ల అతని అమోఘమైన ప్రేమ, పట్టుదల మరియు క్రీడా నైపుణ్యాలు ఎలా ఆయనను గొప్పతనానికి నడిపించాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి పూర్తి వివరాల కోసం చివరి వరకు చూడండి. తులసీదాస్ బాలరాం గారు భారత ఫుట్బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప క్రీడాకారుడు. అక్టోబర్ 1936 హైదరాబాద్ రాష్ట్రంలోని, ప్రస్తుతం తెలంగాణ, సికింద్రాబాద్ సమీపంలోని అమ్ముగూడ గ్రామంలో జన్మించిన బాలరాం కష్టకాలాల్లో జీవిస్తూ సాధారణ నేపథ్యం నుంచి దేశపు ఫుట్బాల్ చరిత్రలో అగ్రస్థానానికి ఎదిగాడు. అతని జీవితం క్రీడా విజయాలతో మాత్రమే కాకుండా పట్టుదల, కుటుంబ విలువలు మరియు క్రీడపై అతనికున్న అమోఘమైన అభిరుచిని ప్రతిబింబిస్తుంది. తులసీదాస్ బాలరాం చిన్నతనంలోనే తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతని కుటుంబం పెద్దది, అందరూ కలిసి కష్టపడి జీవనం సాగించేవారు. బాలరాం తండ్రి ఒక దినసరి కూలి, తల్లి కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి నిత్యం శ్రమించేవారు. ఆర్థికపరమైన పరిమితుల మధ్య బాలరాం తన అభిరుచులకు స్థలం కల్పించుకోవడానికి ప్రయత్నించాడు. చిన్నప్పటినుంచే అతనికి ఫుట్బాల్ పట్ల ఆసక్తి ఉండేది. సరైన సౌకర్యాలు లేకపోయినా అతని సంకల్పం మరియు కుటుంబం నుంచి లభించిన మద్దతు అతనికి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. కుటుంబం మరియు సంబంధాలు. తులసీదాస్ బాలరాం పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగాడు. అతనికి అనేకమంది సోదరీమణులు ఉన్నారు. చిన్నతనం నుంచే కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చేవారు. బాలరాం యొక్క సోదరులు అతని క్రీడా అభిరుచిని గుర్తించి అతన్ని ముందుకు నడిపించారు. ప్రత్యేకించి అతని కుటుంబం అతనికి ప్రథమ గురువులుగా నిలిచింది. వారి ప్రోత్సాహం లేకుండా బాలరాం అంతర్జాతీయ స్థాయికి ఎదగటం అసాధ్యం. బాలరాం తల్లి ఒక గృహిణిగా అతని జీవితంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రేమ, త్యాగం మరియు కుటుంబం పట్ల దార్శనికత బాలరాంని సాధారణమైన జీవనశైలికి కట్టిపడేసింది. అతను జీవితాంతం ఒంటరిగా ఉండడం కుటుంబ విలువలపై అతనికున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. తులసీదాస్ బాలరాం భారత ఫుట్బాల్ చరిత్రలో ఓ గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ అతని తల్లిదండ్రుల వివరాలు పరిమితంగానే అందుబాటులో ఉన్నాయి. బాలరాం తండ్రి ఒక సాధారణ దినసరి కూలి, కుటుంబాన్ని పోషించేందుకు రోజుకు కష్టపడి పనిచేసేవారు. తల్లికి గృహిణిగా కుటుంబ నిర్వహణలో కీలక పాత్ర ఉంది. బాలరాం తల్లిదండ్రులు హిందూ మతానికి చెందినవారు. ఆ మతం ప్రామాణిక విలువలపై వారి జీవితాన్ని ఆధారపరిచారు. వారి పేర్లు చరిత్రలో స్పష్టంగా లభ్యమయ్యే వివరాల్లో లేవు, కాని వారు తమ కుటుంబానికి సాధ్యమైనంత సహాయం చేసేందుకు నిరంతరం శ్రమించారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్గాన్ని చూపే ప్రయత్నం చేశారు. బాలరాం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడని తెలుస్తోంది. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా మరింత కష్టాలను ఎదుర్కొంది. వారి త్యాగం మరియు పట్టుదల బాలరాం వ్యక్తిత్వాన్ని ఆకర్షించింది. తులసీదాస్ బాలరాం కుటుంబం పైగా విలువలతో కూడిన ఆధారంగా నిలబడిన కుటుంబం. వారి జీవిత విశేషాలు ఆయన క్రీడా జీవితం పట్ల అతనికి ప్రేరణగా నిలిచాయి. తులసీదాస్ బాలరాం జీవితంలో సరళతకు పెద్దపీట వేశాడు. అతను పెళ్లి చేసుకోలేదు మరియు క్రీడ పట్ల పూర్తి స్థాయిలో అంకితం చెందాడు. ఆటగాడిగా ప్రస్థానం ముగిసిన తరువాత అతను కోచ్గా యువతను తీర్చిదిద్దటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. అతని జీవితానికి ఈ సరళతే గొప్పతనాన్ని తెచ్చింది. మరణం. తులసీదాస్ బాలరాం ఫిబ్రవరి 2023 16న కోల్కతాలో మరణించారు. కోల్కతాలోని హుగ్లీ నదీ తీరంలోని ఉత్తరపారా ప్రాంతంలో తన జీవనాంతం వరకు ఆయన ఉండేవాడు. అతని మరణం భారతీయ ఫుట్బాల్ అభిమానులను విచారంలో ముంచెత్తింది. అతను తన జీవితాన్ని ఫుట్బాల్కు అంకితం చేసి భారతదేశ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇవే తులసీదాస్ బాలరాం గారి ప్రేరణాత్మక జీవితంలోని కొన్ని ముఖ్యమైన భాగాలు. భారత ఫుట్బాల్ చరిత్రలో ఆయన చేసిన కృషి మరువలేనిది.
ఒక సాధారణ గ్రామం నుంచి అంతర్జాతీయ క్రీడా ప్రస్థానానికి ఎదిగిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మీకు మరింత మంచి కంటెంట్ అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.